హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా, అనుదిన వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము నుండి 12వ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడునో వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదనో పరుపుల మీదనో వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూనుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసి ఉండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకుని వచ్చెను. వారిని తీసుకుని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవాలనని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురు అపోస్తలులను, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమను దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము అని వారితో చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంప ఉద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడును అయిన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచడని వారి ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్తగా సుమండి. ఈ దినములకు మునుపు తూత లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 100 మంది మనుష్యులు వారితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున
వారు సంతోషించుచు సభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవ, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, నీకు స్తోత్రాలు నైనా. ఘనత వహించిన తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, మీకే స్తోత్రాలు నైనా. నైనా, ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నీ వాక్య ధ్యానం కొరకు మమ్మల్ని కూర్చుండబెట్టినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. నీవు మాకిచ్చిన ఈ లేఖనంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీ ఆత్మ ద్వారా మాకు బోధించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమా, చదువుకొనబడిన లేఖనములో మనము మరి టూకీగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చదువుకొనబడిన లేఖనములో మనం ఆలోచన చేసినట్లయితే మరి సంఘము అపోస్తలుల ద్వారా, పేతురు ద్వారా అంతకంతకు అభివృద్ధి చెందుతున్నట్లుగా మనం చూడగలం. మరి అపోస్తలులు మరి ఆ ప్రాంతాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు, ఆ మార్గాలలో వెళుతూ ఉన్నప్పుడు ప్రజలు అనేకమైనటువంటి వ్యాధి గల వారిని, మరి అనారోగ్యం గల వారిని, దురాత్మలు పట్టిన వారిని మరి వారు మార్గంలో వెళుతూ ఉండగా వారి నీడపడినా చాలు అనుకొని వారిని మార్గముల దగ్గర పడేస్తూ వచ్చారు. అలాంటి సమయాలలో అనేక మంది ఆ వ్యాధితో ఉన్నవారు, మరి దురాత్మలు పట్టిన వారు స్వస్థత నొందినట్లుగా మనం చూడగలం. తరువాత వారు మరి సువార్తను బలముగా ప్రకటిస్తూ ఉండగా మరి ప్రధాన యాజకులు, కొంతమంది మరి ధర్మశాస్త్రోపదేశకులు అయినటువంటి కొంతమంది వ్యక్తులు, అనగా సద్దూకేయులైనటువంటి తెగ మత్సరముతో నిండుకున్న వారై మరి అపోస్తులను బలవంతంగా పట్టుకొని చెరసాలలో వేయించినప్పుడు మరి దేవుని దూత వారిని చెరసాల నుండి రక్షించడం, వారు చెరసాలలో నుండి బయటికి విడిపింపబడి దేవాలయంలో బోధిస్తూ ఉండగా మరి ప్రధాన యాజకులను, ఇశ్రాయేలు పెద్దలందరూ వారిని సభలోనికి మరి ఈడ్చుకుని వెళ్ళడం, అక్కడ వారిని చంపించాలనేటువంటి తీర్మానం చేయడం మనము చూడవచ్చును. అయితే గమలీయేలైనటువంటి పరిసయ్యుడు వారిని గూర్చి వారిని నివారిస్తూ సభ వారందరినీ కూడా హెచ్చరిస్తూ మరి వారు మనుషేచ్ఛల చేత వారు ఈ కార్యాలు జరిగిస్తే గనక అది వ్యర్థం, కాబట్టి ఆ మనుషుల జోలికి పోవద్దని వారిని హెచ్చరించినప్పుడు వారిని కొట్టి విడుదల చేస్తారు. ఎప్పుడైతే సభలోని అధిపతులను మరి ధర్మశాస్త్రోపదేశకులను వారిని కొట్టి హింసిస్తారో ఆ తరువాత జరిగినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. కాబట్టి 41వ వచనములో, 5వ అధ్యాయము 41వ వచనములో రాయబడినటువంటి మాట, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదు నుండి వెళ్ళిపోయి మరి దెబ్బలు తిన్నామని వాళ్ళు నిరాశ చెందలేదండి. ఎందుకంటే ఆ నామము నిమిత్తము మరి అవమానం పొందుటకు పాత్రులము, యేసు నామము కొరకు అవమానం పొందుటకు మేము పాత్రులమని ఎవరైతే అనుకుంటారో వారిని దేవుడు అంతకంతకు అభివృద్ధి చెందిస్తారు. కాబట్టి ఆ నామమును బట్టి వారు దెబ్బలు తిన్నారు, ఆ నామమును బట్టి మరి చెరసాలలు వేయబడ్డారు. అయినప్పటికీ కూడా వారి విశ్వాస్యతను ఎంత మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకంటే చెరసాలలో వేయబడిన మరి చెరసాల తలుపులు తెరచి బయటికి తీసుకుని రాబడ్డారు. మరి ప్రభువు దూత వారిని మరి క్షేమముగా మరి చెరసాలలో నుండి బయటికి తీసుకుని వచ్చినట్లుగా చెరసాలలో వేయబడినటువంటి మనుషులు బయటికి ఎలా రాబడతారు? దేవుని యొక్క ఆత్మ కార్యాలు ఆ దినాలలో పేతురు మరి మిగతా అపోస్తలుల ద్వారా అంత బలముగా జరిగించాడు. ప్రజలు వారి బోధకు మరి చెవియొగ్గి వారి మాటలకు, వారి బోధకు వారు మరి విధేయత చూపారు. కాబట్టి మరి ఆ దినాన్న వారు దెబ్బలు తిన్న వారు ఆ నామము కొరకు మరి అవమానం పొందటానికైనా పాత్రల మీద ఎంచబడినందున ఎవరు కూడా మరి బాధపడలేదండి. మరి దెబ్బలు తిన్నామని మనకు చెరసాల మరి చావు అనేటువంటి దానికి వారు భయపడకుండా ఆ నామము నిమిత్తము, అనగా యేసు నామము నిమిత్తము బాధలు పడటానికైనా, అవమానం పొందటానికైనా, ఎన్ని మరి శ్రమలకైనా వారు తెగించి ఆ పనిని జరిగించారు. కాబట్టి ప్రతిదినము కూడా వారు
ఎక్కడైతే వారు ప్రకటించవద్దన్నారో, ఏ నామమును బట్టి ప్రార్థన చేయవద్దన్నారో, ఏ నామమును మరి ప్రకటన చేయవద్దన్నారో ఆ నామమును బట్టి గట్టిగా ప్రకటిస్తూ మొదలుపెట్టారనమాట. ఆ దినము నుండి కూడా వారు ఇంటింటను దేవాలయంలోను మానక బోధించుచు ఏమని ప్రకటించారో తెలుసా? యేసే క్రీస్తని ప్రకటించుచు వారు యేసే క్రీస్తని ప్రకటించుచు తమ సువార్త పనిలో ముందుకు కొనసాగారు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, అవమానం వచ్చినా యేసు నామమును బట్టి మనకు ఎన్ని శ్రమలు కలిగినా యేసే క్రీస్తుని ప్రకటించినట్లయితే, యేసే క్రీస్తుని నమ్మినట్లయితే నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు అడ్డంకులు వచ్చినా దేవుడు మన పట్ల ఉన్నాడు గనక మనం భయం పడము. కాబట్టి ఆనాడు చెరసాల ఎదురైన, మరి శ్రమలు ఎదురైన, మరి ఆనాడు మరి మత్సరముతో నిండుకున్నటువంటి మనుష్యులు సద్దుకైల రూపంలో వారికి ఎదురైన యేసు నామమును గట్టిగా పట్టుకున్నారు. యేసు నామములో స్వస్థత, యేసు నామమును ధరించిన వారై, యేసు నామమును ధరించినటువంటి అపోస్తులు పేతురును మరి మిగతా అపోస్తులను దారి వెంట వెళుతుంటే వారి నీడ పడితే చాలు మేము స్వస్థత పొందుతామనేటువంటి నమ్మకము ఆనాటి ప్రజల్లో కలిగిందంటే వారు ఎంతగా ఆత్మలో ఎదిగారో, మరి దేవుని యొక్క ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు వారి ద్వారా ఎంత బలముగా జరిగాయో మనం ఆలోచన చేయవచ్చు. ప్రియ దేవుని జనాంగమా, ఆనాటి సంఘము మరి విశ్వాసములోను మరి ప్రార్థించుటలోను మరి ఏక మనస్సు కలిగి ఏకాత్మతో వారు ప్రార్థించటం, ఎడతెగక ప్రార్థన చేయడం, ఇంటింటా మానక మరి రొట్టె విరుచుచు మరి బోధ చేయడం, ఇవన్నీ కూడా సంఘము అంతకంతకు అభివృద్ధి చెందడానికి కారణమైంది. ఇంత బలముగా సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటే అపవాదైనటువంటి సాతాను ఊరుకుంటాడా? ఎలాంటి సద్దుకైలైనటువంటి దుష్టులను, మత్సరముతో కూడినటువంటి మనుషులను వారి మీదకి, సంఘం మీదకి లేపాడు. అయినప్పటికీ వారు బెదరక చెదరక యేసు నామమును బట్టి వారు నిలబడ్డారు. వారు దెబ్బలు తిన్న యేసు నామమునకు మహిమ తెచ్చారు. యేసు నామమునకే మరి ఘనత తెచ్చారు. మరి వారు అంత బలముగా చెప్పబడటానికి గల కారణం ఏంటంటే వారు యేసులో నిలిచి ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, నీవు యేసులో నిలిచి ఉన్నావా? యేసులో నిలిచి ఉంటే నీకు అవమానం రావచ్చు, నీకు మరి నిందలు రావచ్చు, శ్రమ కలగవచ్చు. అయినా నీవు అధైర్యపడకు. ఎందుకంటే నిన్ను శ్రమలో నుండి తప్పించడానికి, నీ అవమానమును ఆనందంగా మార్చడానికి, మరి నీ శ్రమను, మరి నీ వేదనను, మరి నీ దుఃఖమును సంతోషముగా మార్చడానికి నీ దేవుడైన ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఆదరణకర్తను నీకు తోడుగా ఉంచాడు. కాబట్టి నీవు దేని విషయంలో కూడా యేసును నమ్ముకున్నందుకు నీ అవమానం పొందావని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, ఆ నామమును బట్టి నీవు నిలబడితే, యేసులో నిలబడితే నీకు గొప్ప విజయమును దేవుడు అనుగ్రహిస్తాడు. చివరికి నీవు నిత్యరాజ్యం పొందుకుంటావు. కాబట్టి ఈ రోజున నీవు నేర్చుకునవలసినటువంటి పాఠము, మనందరము కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసునామములో రక్షణ ఉందని, యేసునామముననే మనము నిత్యరాజ్యం పొందుకోగలమని, యేసునామమున తప్ప స్వస్థత కలగదని, యేసునామము తప్ప మన యొక్క మరి బంధకాలు మరి తొలగిపోవని మనము నమ్మాలి. మన పాపము పోవాలంటే యేసునామమున మనం విశ్వాసం ఉంచాలి. యేసునామమున విశ్వాసం ఉంచిన వారు ఎవరు చెడిపోయినట్లుగా మనము ఈ లోకములో మనం చూడలేం. ప్రపంచమంతా యేసు నామమును బట్టే నడుస్తూ ఉంది. యేసు మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నటువంటి గొప్పవాడు. కాబట్టి ఏ నామమున రక్షణ కలగదు, యేసు నామమునే రక్షణ కలుగను. ఏ నామమున స్వస్థత కలగదు, యేసు నామముననే మనకు స్వస్థత కలుగుతుంది. విడుదల ఏ నామమున మనకు కలుగదు, కానీ యేసు నామములోనే మనకు విడుదల. నీ ఒకవేళ నీ కుటుంబంలో మరి శోధనల చేత, మరి దుష్టిని యొక్క పన్నాగముల చేత బంధింపబడ్డావేమో, మరి నీ జీవితంలో నీ కుటుంబంలో విజయమును చూడలేకపోతున్నావేమో, అభివృద్ధిని చూడలేకపోతున్నావేమో, అంతకంతకు నీవు దిగజారిపోతున్నావేమో, మరి నీ జీవితంలో మరి యేసు ప్రభుల వారి యొక్క మాట, యేసు అనేటువంటి నామము మీ జీవితంలో మీ కుటుంబంలో లేదేమో, ఒక్కసారి యేసు నామమున మీరు ప్రార్థించి చూడండి. ఒక్కసారి యేసు నామమును ఉచ్చరించి చూడండి. మీ జీవితంలో ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్య కార్యాలను మీరు చూడగలరు. ప్రియ దేవుని జనాంగమా, యేసు నామములో అంత శక్తి ఉంది. యేసు నామమే
ఈ ప్రపంచానికి ఒక మరి శక్తి. యేసు నామమే ఈ ప్రపంచానికి ఒక మరి భక్తి. కాబట్టి యేసు నామమున ఎవరైతే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసు నామమును బట్టి ఎవరైతే మరి యేసు నామములో నిలిచి ఉంటారో వారందరూ కూడా దేవుని రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని పొందుకోగలరు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఈ మాటలు వింటున్న వారిలో యేసు నామమును ఇంకనూ ఎరిగిన వారు ఎవరైనా ఉంటే ఈ రోజే యేసయ్యలో ఉన్న శక్తిని మీరు పొందుకోవాలని, యేసయ్య నామములో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి ఆ మరి కంటికి కనిపించకుండా మనకు జరిగిస్తున్నటువంటి ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని పొందుకోవాలంటే యేసు నామములో మరి మీరు విశ్వసించినట్లయితే, యేసయ్య నీ కొరకే తన ప్రాణాన్ని పెట్టాడని, నీ పాపముల కొరకే ఆయన సిలువలో మరణించాడని నీవు విశ్వసించినట్లయితే, యేసు నామమును బట్టే నాకు స్వస్థత కలుగుతుందని విశ్వసించినట్లయితే, యేసు నామములో నాకు విడుదల కలుగుతుందని విశ్వసించినట్లయితే, ముందెన్నడూ చూడని ఆశ్చర్య కార్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, మరి నీ కుటుంబంలో, నీ పొరుగువారి జీవితాల్లో కూడా అందరి జీవితాల్లో ఆయన కార్యములు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా ఇష్టపడినట్లయితే యేసయ్య నామమున ఈ చిన్న ప్రార్థన నాతో కలిపి చేయండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలనైనా. తండ్రి, ఆది అపోస్తులు మీ యందు నిలిచి ఉండే కారణం బట్టి అయా అవమానం వచ్చినా, మరి వేదనలు శరసాలలు వారి ముందుండిన వారు ఎంత మాత్రమును నాయన జడియలేదు, బెదిరేయలేదు నాన్న. అయ్యా తండ్రి, ఈ రోజున నీ బిడ్డలు నాయన అనేక మంది చిన్న శ్రమ వచ్చిందని బెదిరిపోతూ ఉన్నారు. కేవలము వారి జీవితాల్లో మీ నామమును మరి కలిగి ఉండకపోవడమే దానికి ప్రధాన కారణం. ఇంటిలో సమస్య వచ్చిందని ఇల్లంతటినీ చీకటమయం చేసుకుంటూ ఉన్నారు నాయన. అలాంటి కుటుంబాలను అనేకములు నాయన నీ పాదాల చెంతకు ఈ ఉదయకాలమున తెస్తూ ఉన్నాను. వారి కుటుంబాలలో మీ వెలుగును ప్రసరింప చేయండి. వారి జీవితాల్లో ఉన్నటువంటి అశాంతిని, అసమాధానాన్ని తీసివేయండి. ఇదిగో కుటుంబాల్లో ఉన్నటువంటి అశాంతిని, అసమాధానాన్ని తీసివేయగలగటానికి శక్తి కలిగిన వాడు నీవేనని, నీ నామమున వారు విశ్వాసం నుంచి నాయన అయా నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, ఈ రీతిగా తప్పిపోతున్న కుటుంబాలన్నిటినీ మీరు దీవించమని, అయా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి నైనా ఆ దుష్టాత్మలను అయినా నీ యందు నిలిచి ఉండకుండా వారిని చెదరగొడుతున్నటువంటి ఈ దుష్ట లోకముల నుండి వారిని వేరు చేసి నీ నామందు నిలిచి ఉండే వారిగా వారిని ప్రతిష్టత చేయమని, అయా రక్షింపబడిన వారందరూ అయినా అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి వారికి మనసును పుట్టించమని, ఈ దినమున మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద, ప్రయాణాలు సమస్తమును మీరు దీవించండి. మా చేతి పనులను, ఆయా మా వ్యవసాయ పనులను, మా వ్యాపారాలను, ఉద్యోగాలను మీరు దీవించండి తండ్రి. మేము వాటి కొరకై ప్రయాణములు ప్రయాసపడుతూ ఉండగా మా ప్రయాసను మీరు ఆశీర్వాదకరముగా మార్చండి. ఆయన మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని త్వరలో రానున్న యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.